ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ కార్యక్రమం ద్వారా మోండా డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా చర్యలు చేపట్టారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టిందని, మోండా డివిజన్లో ఈ 99 రోజుల్లో 100% వీధి దీపాలు వెలగాలని, నాలాలు డ్రైనేజీలు శుభ్రం చేయాలని, పార్కులను అభివృద్ధి చేసి అన్ని పార్కులలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు అంచనాలు తయారు చేసి ఇస్తే ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, అధికారులు కూడా సహకరించే లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రజల మన్ననలు పొంది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. మోండా డివిజన్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో బోయిన్పల్లి డిప్యూటీ కమిషనర్ ఠాకూర్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇంజనీర్ దీపిక, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ దేవ్, శానిటేషన్ డిపార్ట్మెంట్ సందీప్, మేనేజర్ హరిత తదితరులు పాల్గొన్నారు. దయచేసి నేను చెప్పేది వినండి. నేను అర్థం చేయాలనుకుంటున్నా, అర్థం చేసుకోవాలనుకుంటుంది ఒకటే, ఈ 99 days లా మీ ద్వారా మీరు ఏం పని చేస్తారు, ఈ ప్లానింగ్ షెడ్యూల్ అని నాకు తర్వాత. ఇప్పుడు నేను ఎంత చిన్న పిల్లలకి రాసుకుంటున్నా, స్ట్రీట్ లైట్ లా ఇవ్వండి, ఇంకేముంటాయి చేసేది మీరు? స్ట్రీట్ లైట్స్, పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేస్తాం సార్. పెండింగ్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వర్క్స్ అయితే అవి 99 days లో అయిపోతాయండి. పెండింగ్ వర్క్స్ అంటే ఏంటది? పెండింగ్ వర్క్స్ అంటే సిసి రోడ్స్, డ్రైన్స్, డీసిల్టింగ్ జరుగుతుంది సార్. పెండింగ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా అది కూడా స్టార్ట్ వర్క్ స్టేజ్ ఏం స్టేజ్? స్టేజ్ వైజ్ సార్ అవి కంటిన్యూ చేస్తారు. 25% వరకు అంటే బ్యాలెన్స్ ఇంతకుముందు 80% చేసేసారు. అందులో పెండింగ్ ఉంటే 100% కంప్లీట్ చేసేయాలి. కొన్ని స్టార్ట్ అయ్యి ఉన్నాయి కూడా, అది కూడా కంప్లీట్ చేయాలి. డెవలప్మెంట్ వర్క్స్ కిందనే వస్తాయి. స్టార్టింగ్ కొన్ని వేరే డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అవి కావాలి సార్, అవి కూడా ఉన్నాయి సార్. అవి వస్తే అవి కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా మేజర్ రిక్వెస్ట్ మీకు, ఇంజనీరింగ్ సెక్షన్ మీకే వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఏదైతే HMWS వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళతో మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ఫైనల్గా ఈ 99 days ఒక పెద్ద మార్పుకు మీరు ఏం ప్లాన్ చేసుకోవాలంటే, HMWS వాళ్ళు ఎప్పుడైనా ఏ పైప్ లైన్ పని చేస్తే వారికి ఆ పైప్ లైన్తో పాటు ఆ రోడ్డు కూడా బడ్జెట్ వేసుకోమని చెప్పాలి. ఇట్లా ఇప్పుడు అంబేద్కర్ నగర్ ఉంది సార్, అక్కడ డ్రైనేజ్ ఉంది, రోడ్ ఏమో మాకు శాంక్షన్ అయింది, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. వాళ్ళు పైప్ లైన్ వేస్తే మీరు రోడ్ వేయడానికి రెడీ. అవునండి. ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుంది, మీరు మంచి వాళ్ళు కాబట్టి, తెలియపరులు కాబట్టి, ప్రజాధనం దుర్వినియోగం కావద్దని ఆలోచనతో అది వేసినాక ఇస్తుంది. వేరే వాళ్ళు మీకు శాంక్షన్ అయిందని రోడ్ వేసేసింటే మళ్ళీ తోతే దానికి ఏం చేయాలంటే, HMWS వాళ్ళతో ఫస్ట్ ఒకసారి దేశం ఉంది మీరు అనుకోవడమా, ఏమైనా ప్రాసెస్ ఉందా, రిక్వైర్మెంట్ ఉందంటే మీరు ఒక బాధ్యతగా తీసుకోండి. ఈ రోజు తర్వాత ఎక్కడ పని చేసినా ఆ ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే ఆలోచన తెచ్చుకొని ఫస్ట్ ఆ పని చేసి ఈ పని చేస్తే 2 పనులు అవుతాయి కదా. ఇప్పుడు మీరు వేసేస్తారు, మళ్ళీ తోతే పైసలు వేస్ట్. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి కూడా కండిషన్ ఏం పెట్టాలంటే, తవ్విన తర్వాత ఏకుంటే అది కూడా చేసిన ఆనందం ఏముంటుంది వాళ్ళకి, పబ్లిక్ కి. రెండు కలిసి చేస్తేనే అది మీరు ఈ 99 days ఒక పెద్ద మార్పులుగా రాసుకోండి. ఖచ్చితంగా ఇది ఏ వర్క్ అయితే ఉందో మీరు చేయాలనుకున్నదో దానికన్నా ముందు కింద పరిస్థితి కూడా తెలుసుకోవాలి. అండర్ ది రోడ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, ప్రాబ్లం ఉందో తెలుసుకుంటే, రిక్వైర్మెంట్ అంటే పెద్ద పైపులు, ప్రాబ్లం అంటే ఏమైనా ఖరాబ్ అయింది ఉందా అని. ఎందుకంటే చిన్న డయా ఉన్న పైపులు సరిపోవు, ఎలాగైనా పెద్ద డయా కావాలి కాబట్టి ఆ పెద్ద డయా ఏమైనా వేసుకుని ఆలోచన. ఇప్పుడు దీంట్లో బడ్జెట్ వేసుకోవచ్చు కాబట్టి, ఇప్పుడు నేనైతే మీకు మందికి వాళ్ళ పేరు వచ్చడానికి కొన్ని పెట్టుకుంటారు, పబ్లిక్ యూజ్ లేకుండా. హిస్టరీలో నేను చేసినానండి, అది చేస్తే జనాలకి ఇప్పుడు పైసలు లేదు ఒక బాధ, జాగా లేక ఒక బాధ, ఉన్న జాగాని సద్వినియోగం చేసుకోకుండా యూజ్లెస్ గా పెట్టుకోవడం కూడా బాధాకరమే. మీకు మేము పెట్టిన అప్లికేషన్స్ లో ఇప్పటిదాకా ఏదేదైతే మాకు డెవలప్మెంట్స్ కావాలన్నమాట, దాని పరిస్థితి ఏముంది? కార్పొరేటర్ గారు చివరి రోజు కాబట్టి ఆ రోజు చేశారు. మిగతా ఇనాగ్రేషన్స్ ఉన్నాయి, వర్క్ స్టార్ట్ చేసేది ఉందా, అది ఎప్పుడు పెడతారు? ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ఉంది కదా, కొంచెం ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా నేను బస్తీ పర్యటన చేసిన. అక్కడ అంతా సమస్యలు ఉండే, రోడ్ సమస్యలు, డ్రైనేజ్ సమస్య, శానిటేషన్ సమస్య ఉండే. ఎప్పటి నుంచో ఉంది. ఆ కమాన్ ఉంది కదా, కమాన్ లోపలికి వెళ్ళిపోతా బస్తీలో. అప్పుడు నేను లాస్ట్ టైం తిరిగిన అవన్నీ మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా, మారియో ఇంటికాడ, అరవింద్ యాదవ్ ఇంటికాడ. అప్పుడు పాత సేవరేజ్ లైన్ లోపల అన్ని మొత్తం తిరిగినాము. చాలా చెప్పాడు అప్పుడు, మీ దగ్గర ఉంటుంది ఇంతకుముందు. 99 days అది అయిపోవాలి, అది రాసుకోండి టాస్క్.
కొన్నిసార్లు కొంత రిక్వెస్ట్ మీ అందరికీ, నా టర్మ్ లో మాత్రం ఒకటే రిక్వెస్ట్, మనం రేపు పని స్టార్ట్ చేస్తారంటేనే ఇవాళ ఇనాగ్రేషన్ చేయాలి. ఇవాళ ఇనాగ్రేషన్ చేసి వారం 10 రోజులతో పని స్టార్ట్ చేయకండి. ఇప్పుడు థర్స్డే రోజు నేను ఇనాగ్రేషన్ చేయాలంటే ఫ్రైడే పని చేస్తారని మీ ఎవరైనా పని చేస్తారో వాళ్ళని అడగండి. పబ్లిక్ కూడా కనిపించాలి కదా, మనం ఒకటి బొమ్మ పెట్టి పోయటము నెక్స్ట్ రోజు పని చేయకుంటే వాళ్ళని కనుక్కోండి. ఒకవేళ నెక్స్ట్ డే పని స్టార్ట్ చేస్తారంటే ఓపెన్ జిమ్స్ చాలా వరకు ఇక్కడ ఉంది సార్. మీ దగ్గర పార్కుల్లో పార్కులలో కొన్ని ఉన్నాయి. ఉన్నాయి సార్. ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే మనకి ఏరియా ఉంటే అప్పుడు ఎస్టిమేట్ చేసి ఇస్తాం సార్. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు ఒకసారి మీరు ఎంతమంది ఉన్నారు, నాకు రేపటి వారికి ఈ టైం వారికి ఈ జిమ్ములు అందరు కావాలి. నేను కూడా మన పోయి జిమ్ములు చేసినాను. నేను మా కంటోన్మెంట్ లిమిట్స్ చేస్తే అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. కంటోన్మెంట్ వార్నింగ్ ప్రోగ్రామ్ అని పెట్టాం, మీరు చూసి ఉండొచ్చు. ఆల్ అఫీషియల్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఆల్ అఫీషియల్స్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు ఒక దగ్గర కూర్చుంటే జనాలు వచ్చి వాళ్ళ అర్జీలు ఇచ్చారు. అక్రాస్ ది టేబుల్ మేము అన్ని నోట్ చేసుకోవడం చాలా మటుకు పరిష్కారం అయింది. అట్లా మనం ఒక రోజు పెట్టుకోగలిగితే ఇది ఇంత చర్చ ఉండదు. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ మోండా డివిజన్, స్టేట్ జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండబ్ల్యూఎస్ కావచ్చు, రెవెన్యూ 3 డిపార్ట్మెంట్ కూర్చొని, పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చొని మీరు ఒక డేట్ ఫిక్సింగ్ చేస్తారంటే మనం పెడతాం. అది అంటే మీది కూడా సులభం అవుతుంది కదా. అత్యధిక శాతం తెలుసుకోవాలి కదా. కోఆర్డినేషన్స్ తో పాటు పబ్లిక్ ఏం కావాలో మీకు తెలిసిపోతుంది కదా. మీకు చేయడం ఎంత ఒక పార్ట్ అయితే అప్పుడు తీసుకొని మీరు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తీసుకొని ఇవన్నీ పడబడి చేసుకోవచ్చు కదా. బాగుంటుందా? బాగుంటుంది కదా. మీరు ఎలా విధంగా చేస్తారు కానీ అప్పుడే నేను కూడా ధన తీసుకొని ధన మీకు కూడా పైన పెట్టేసి బడ్జెట్ తీసుకొస్తే మీకు కూడా ఒక్కొక్కరు 100 మంది వస్తే కనీసం ఒక 60-70 మందికి సాల్వ్ చేసిన మెజారిటీ కదా. అసెంబ్లీ 8:30 మధ్యలో మీకు అటెండ్ చేసి టీం దగ్గరికి వస్తే వాడు ఏంటంటే ఏరియా చూస్ చేసుకోండి, అక్కడికి వస్తాం. మీరు ఏం ప్రోగ్రామ్ చేస్తారు అక్కడ నిలబడ్డా కూడా చాలు. ఇంకేమో మీరు మాట్లాడాల్సింది నాదైతే అంతే సార్. మా సైడ్ నుంచి మీ కోఆర్డినేషన్ సపోర్ట్ ఏమో మిగతాది ఏముంది. డెవలప్మెంట్ వర్క్స్ సంబంధించిన ఏదైనా కొన్ని వర్క్స్ మీరు ప్రపోజ్ చేస్తే ఎస్టిమేట్స్ తయారు చేస్తాం. ఇప్పుడు 90% మనకు శనివారం ఆదివారం మనం ఎప్పుడు క్యాంప్ పెడితే అది దొరికిపోతుంది. అంతే సార్. ఆ రోజు హైయెస్ట్ పర్సెంట్ మనకు దొరికిపోతుంది. అదొక సువర్ణ అవకాశం. రెండోది మనం బస్సీలలో తిరిగి ఉంటాం కూడా అది కూడా తీసుకుంటాం. ఏమంటారు?